Hey viewers, welcome to Sogasthudu Tarma. ఈ రోజు మనం Sogasthudu Tarmalo ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ లో వెరైటీ అన్నమాట. కాంచీపురం పట్టులో బ్రైడల్ లోనే మనకి వెరైటీ బాగుంటుందండి. చక్కగా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి చక్కగా మనం పింక్ కలర్ 1 మీటర్ పళ్ళు అంటే దాదాపుగా 1.5 మీటర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాము. 1.5 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా చక్కగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ తో చక్కగా మనం జరీతో మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి ఒక కడ్డీ ఉంటుంది. కడ్డీలో కూడా ఒక మ్యాంగోస్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఉంటూ రెండు వైపులు కూడా మ్యాంగో డిజైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఒక క్రాస్ లైన్స్ లాగా కూడా మనం చక్కగా అంటే ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తుంటూ తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి పింక్ ఉంది. శారీ అంతా కూడా మనం చక్కగా గోల్డ్ కలర్ అండి. చాలా బాగుంటుంది. అంటే బ్రైడల్ గా మనకి గోల్డ్ కలర్ అనేది చాలా హైలైట్ అవుతూ చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇట్లా అందమైన ఎల్లో కలర్ అందమైన గోల్డ్ కలర్ తీసుకున్నాం. గోల్డ్ కలర్ పైన అంతా కూడా ఒక బుటీ స్టైల్లో మనం చక్కగా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ చాలా దగ్గరగా మనం అంతా కూడా మనం ఆ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. బుటీస్ అనేది హైలైట్ చేస్తూ కూడా మళ్ళీ ఒక క్రాస్ లైన్స్ లాగా కూడా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనం ఒక డైమండ్స్ బోర్డర్ లాగా మనం చిన్న డైమండ్స్ అనేది బోర్డర్ లో అందంగా మనం క్రియేట్ చేస్తూ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా మనం అందమైన కాంబినేషన్స్ లాగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు చూసినట్లయితే చాలా బాగుంటుందండి. చాలా సూపర్ గా మనం బోర్డర్ అనేది కింద వైపు బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఇక్కడ కూడా మనకి అంటే ఒక డబుల్ బోర్డర్ లాగా తీసుకున్నాం. అంటే ఒక డైమండ్ బోర్డర్ అనేది ఉంటుంది. అదే విధంగా ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఒక టర్నింగ్ బోర్డర్ లో మనం బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం బోర్డర్ కింద వైపు. ఇలాంటి బ్రైడల్ వేర్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా బాగుంటుందండి. చక్కగా ప్యూర్ కాంచీపురం పట్టు లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేకాడికి ఇలా తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి ఆ డైమండ్ చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ వచ్చేకాడికి చక్కగా మనం బిగ్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. చిన్న డాట్స్ డిజైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. ఓన్లీ మనం 13,300 రూపీస్ కి మనం ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి ప్యూర్ కంచి పట్టులో మనకి బ్రైడల్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కాంచీపురంలోనే సాఫ్ట్ సిల్క్స్ లో లైట్ వెయిట్ వెరైటీ అన్నమాట. కాంచీపురంలో సాఫ్ట్ సిల్క్ అవునండి, బాగుంటుంది. కలర్ కూడా లైట్ మెహందీ గ్రీన్ తీసుకున్నాం. మెహందీ గ్రీన్ కి అంతా కూడా కాంబినేషన్ వచ్చేకాడికి పళ్ళులో చక్కగా మనం ఒక టమాటా రెడ్ కాంబినేషన్ తీసుకున్నామండి. పళ్ళు అంతా కూడా టమాటా రెడ్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక ట్రీ డిజైన్స్ అనేది చక్కగా ఒక బంచెస్ లాగా మనం అందంగా మనం ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం హైలైట్ చేసుకున్నాం. కట్ వర్క్ లాగా హైలైట్ చేస్తూనే మళ్ళీ కూడా ఒక ఫ్లవర్స్ అనేది గ్రీన్ కలర్ అండ్ ఒక బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ మనం అందంగా మనం ఆ 2 కాంబినేషన్స్ మీనా వర్క్ లాగా మనం హైలైట్ చేస్తూ ఆ ఫ్లవర్ అనేది మనం క్రియేట్ చేసాం. మళ్ళీ సైడ్ వచ్చేకాడికి ఒక వేవ్స్ లాగా రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక వేవ్స్ లాగా మనం చక్కగా మనం తీసుకున్నాం. ఎందుకంటే పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ ఉంటుందండి. మెహందీ గ్రీన్ అంతా కూడా శారీ అంతా కూడా ఒక బంచ్ స్టైల్ మనం తీసుకున్నామండి. చక్కగా శారీ షోల్డర్ దగ్గర అనేది మనం చాలా దగ్గరగా తీసుకుంటూ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో చక్కగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే శారీ వచ్చేకాడికి మనకి కలర్ వచ్చేకాడికి మెహందీ గ్రీన్ ఉంది కాబట్టి పింక్ కలర్ తో ఒక క్రీపర్ లాగా మనం చక్కగా థ్రెడ్ ఇచ్చాం. ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం సిల్వర్ జరీ ఇచ్చామండి. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా ఒక మంచి గ్రీన్ కలర్ తీసుకుని గోల్డ్ కలర్ తో మనం జరీ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట. ఇంకోటి వచ్చేకాడికి ఒక డార్క్ గ్రే కలర్ లాగా కూడా మనం ఆ క్రీపర్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ బంచెస్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనం ఇలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బోర్డర్ చూసినట్లయితే మనం కడ్డీ బోర్డర్ డిజైనర్ గా మనం బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. అంటే ఒక గట్టి కడ్డీ బోర్డర్ లాగా ఉంటుందండి బోర్డర్ అనేది. పైన వచ్చేకాడికి ఒక లైట్ ఆరెంజ్ కలర్ తో చాలా అందంగా మనం కాంబినేషన్ అనేది మనం చక్కగా మనం పైన ఒక కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ తో ఇచ్చాము. ఇక్కడికి వచ్చేకాడికి మనం చక్కగా పింక్ కలర్ తో మనం బోర్డర్ అనేది ఇస్తూ మళ్ళీ కడ్డీ బోర్డర్ కూడా మనం జరీ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. బాగుంటుందండి. శారీ లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టమాటో పింక్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. 2 వైపులు కూడా బాగుంటుంది. ఇలాంటి లైట్ వెయిట్ ఇలాంటి డిజైనర్ పట్లో 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 9,450 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. పట్టులో అన్ని కూడా మనకి రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంటాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఎందుకంటే మనకి ఓన్ వీవింగ్ లో మనకి డిజైన్స్ వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ రేట్ కి మనకి సారీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్
ఇంకొకసారి చూద్దాం. వచ్చి కొల్లాం పట్టు అండి. కొల్లాం పట్టు బాగుంటుంది. చక్కగా కొల్లాంలో మన దగ్గర భలే డిజైన్స్ ఉంటాయండి. చాలా చక్కటి అందమైన డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేకాడికి శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. శారీ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో మనం అందంగా చక్కగా మనం ఒక డిజైనర్ లాగా మనం ఈ కొల్లాం పట్టుని డిజైన్ చేసామండి. పైన చూసినట్లయితే ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం వై షేప్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. షోల్డర్ దగ్గర పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ మజంతా కాంబినేషన్స్ ఒక బోర్డర్, అదే విధంగా గోల్డ్ కలర్ కటీ బోర్డర్ మనం జరీ కటీ బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత బ్లాక్ అంతా కూడా షోల్డర్ దగ్గర ఒక వై సింబల్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఒక టెంపుల్ అండ్ మ్యాంగోస్ తో చక్కగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ వచ్చి చూసినట్లయితే ఒక స్కర్ట్ బోర్డర్ లాగా అండి. ఇక్కడంతా కూడా చక్కగా మనం ఒక డిజైనర్ గా మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ మళ్ళీ ఆ వై అనేది కూడా సింబల్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తాం. మళ్ళీ కూడా టర్నింగ్ బోర్డర్ కటీ బోర్డర్, ఇక్కడికి వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో మనం ఒక బోర్డర్ అనేది కూడా కాంబినేషన్స్ తో మనం అందంగా క్రియేట్ చేస్తాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కొల్లాం పట్టు అండి. ఇలాంటి కొల్లాం సిల్క్స్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మా సొంత మొగ్గాల మీద తయారైన శారీసే కాబట్టి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాము. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా చక్కగా శారీ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మన దగ్గర కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుందండి. మంచి అందంగా మనం ఒక గ్రీన్ అంటే ఒక డిఫరెంట్ గ్రీన్ కాంబినేషన్స్ ఒక వేవ్స్ లాగా మనం అందంగా మనం జరీలో పళ్ళు అంతా కూడా మనం వేవ్స్ స్టైల్లో మనం జరీతో హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ రెండు వైపులు కూడా ఒక పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక డైమండ్స్ లాగా మనం చక్కగా థ్రెడ్ బోర్డర్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. బాగుంటుందండి. వీటి కాంబినేషన్ శారీ బ్లాక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా గ్రీన్ లాగా వస్తుంది. బ్లౌజ్ రెండు వైపులు కూడా మనకి బోర్డర్స్ అనేది ఉంటుందండి. ఓకే, ఫుల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హ్యాండ్లూమ్ సారీ అన్నమాట, కొల్లాం పట్టు అంటాము. ఓన్లీ 3900 రూపీస్ కి మనం ఈ సారీ 3900 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కత్లో డిజైనర్ శారీ అండి. బాగుంటుందండి. ఇది కూడా చక్కగా మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ లో కూడా ఏంటంటే ఇక్కత్లో కూడా మనం ఒక చెక్స్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం కల్నేత లాగా తీసుకుంటూ మళ్ళీ ఒక లైట్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో మనం ఒక చెక్స్ లాగా మనం శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేసాం. కలర్ కాంబినేషన్ చూసినట్టయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ ఇక్కత్ డబుల్ నాత్ ఇక్కత్ అన్నమాట. మంచి బ్రైట్ లుక్ ఉంటుంది. గ్రీన్ కలర్ కి బోర్డర్స్ వచ్చేకాడికి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో పైన షోల్డర్ బార్డర్ ఉంటుంది. బోర్డర్ లో పాటు మళ్ళీ మనం కడ్డీ బోర్డర్ కూడా చరీ కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. అదే విధంగా కింద వైపు బోర్డర్ అయితే మనం ఇంకా డిఫరెంట్ గా ఒక డిజైనర్ గా మనం క్రియేట్ చేసామండి. ఈ ఇక్కత్ పట్టిన అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి రెడ్ కలర్ కాంబినేషన్ లో జరీ బోర్డర్, అదే విధంగా మనం వైట్ లో మనం ఇక్కత్ అనేది మనం ఒక డీప్ డిజైన్స్ అనేది చక్కగా మనం బోర్డర్ లో హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మజంతా కాంబినేషన్స్ తో కూడా ఒక పట్టు బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. డబల్ నాత్ ఇక్కత్ అన్నమాట. ఇవి కూడా మన సొంత మగ్గాల మీద తయారైన శారీస్ అండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాము. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనకి రెడ్ కలర్ తో మనకి పళ్ళు అనేది ఉంటుంది. పళ్ళు అనేది మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ తో జరీతో మనం చక్కగా పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి రెడ్ కలర్ తో. రెడ్ ప్లెయిన్ బ్లౌజ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు మనకి ఇక్కత్ డిజైనర్ సారీని. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6600 రూపీస్ కి ఇస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్ టు వన్. బాగుంటుందండి. లైట్ ప్యూర్ సిల్క్ కోట అన్నమాట. బాగుంటుందండి. ప్యూర్ మెటీరియల్ చక్కగా మనం మంచి ఒక లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా చక్కగా మనకి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ తో ఒక బంచెస్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేసామండి. శారీ మొత్తం కూడా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం చక్కగా ఈ బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. లైట్ ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తో మనం క్రీపర్ అనేది మనం హైలైట్ చేసాం. ఫ్లవర్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ సిల్వర్ జరీతో కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. అదే కాంబినేషన్స్ తోనే మనం శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా మనం చాలా దగ్గరగా ఆ బంచెస్ అనేది మనం చక్కగా మనం లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ కోట పైన అంతా కూడా ఒక డిఫరెంట్ గా చేయించాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఉంటుందండి. కడ్డీ బోర్డర్ తో పాటు ఒక అందంగా మనం ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో కూడా ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. మళ్ళీ ఆరెంజ్ బోర్డర్ లో క్రియేట్ చేస్తూనే ఒకటి వచ్చేకాడికి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ ఒక లీఫ్, ఇంకో లీఫ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ లీఫ్ అనేది కూడా చక్కగా మనం శారీ బోర్డర్ లో అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే అండి పైన ఉన్నట్టుగానే మనం జరీ బోర్డర్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి ఆ బోర్డర్ కలర్ అనేది మనం ఆరెంజ్ కలర్ కాకుండా ఇక్కడికి వచ్చేకాడికి పింక్ కలర్ తీసుకున్నాం. అంటే పైన వచ్చేకాడికి ఆరెంజ్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం పింక్ కలర్ తో సోబర్ గా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ సేమ్ కాంబినేషన్స్ ఆ లీఫ్ అనేది కూడా మనం తీసుకున్నామండి. పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ప్యూర్ సిల్క్ కోటా మెటీరియల్. వీటిలో ఇట్లాంటి సిల్క్ కోటాలో
చాలా వెరైటీస్ అనేది మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడికి వచ్చేకాడికి పళ్ళు వచ్చేకాడికి మనం పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. చక్కగా మనకి చాలా అందంగా మనం బేబీ పింక్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం చాలా బాగా ఇచ్చామండి. ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా మనం పిటాయి వర్క్ తో చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి అంతా కూడా మనం బేబీ పింక్ కాంబినేషన్ అండ్ జరీ బోర్డర్ తో హ్యాండ్స్ తీసుకుంటూ బ్యాక్ సైడ్ వచ్చేకాడికి ఇంకా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. బ్యాక్ కూడా మనం పిటాయి వర్క్ తో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడికి వచ్చేకాడికి కింద వైపు బోర్డర్ అనేది మనం ఆరెంజ్ కలర్ అండ్ జరీ కడ్డీ బోర్డర్ తో బ్లౌజ్ కూడా మనం చాలా బ్యూటిఫుల్ గా మనం వర్క్ అనేది ప్యాటర్న్స్ అనేది మనం చేయించాం అనమాట. బాగుంటుందండి. హ్యాంగింగ్ బాల్స్ కూడా ఉంటుంది. మొత్తం టోటల్ ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4500 రూపీస్ పడుతుంది. 4500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కోటా పట్టు చాలా చక్కగా మనం మంచి కాంబినేషన్ తీసుకున్నాం. పైన అంతా కూడా మనకి మంచి కోరా కలర్ కోటా పట్టు ఉంటుంది. కోటా పట్టు ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేస్తూ బోర్డర్ వచ్చేకాడికి సపోటా కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేసామండి. సపోటా కలర్ తో బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ బేబీ పింక్ తో కూడా ఒక చిన్న పైపింగ్ అనేది అందమైన కాంబినేషన్ లాగా మనం తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక డిజైనర్ గా మనం కోటా పట్టుని మనం డిఫరెంట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి శారీ అంతా కూడా బేస్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంది. ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఒక డిఫరెంట్ అందమైన కాంబినేషన్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా మనం చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ క్రీపర్స్ ఇస్తూ ఫ్లవర్స్ వచ్చేకాడికి స్కై బ్లూ అండ్ చక్కగా పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ప్యారెట్ గ్రీన్ తో మనం లీఫ్ డిజైన్స్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఒక మల్టీ కలర్ కాంబినేషన్స్ లాగా మనం వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే సపోటా కలర్ కాంబినేషన్స్ కింద వైపు కూడా మనం బోర్డర్ అనేది మనం చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా అండి. పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఆ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. పళ్ళు దగ్గర కూడా మనం సేమ్ హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం సేమ్ కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. సో బ్లౌజ్ కూడా మనం అదే కాంబినేషన్స్ తో బ్లౌజ్ తీసుకున్నామండి. సపోటా కలర్ కాంబినేషన్స్ తోనే రా సిల్క్ బ్లౌజ్ తీసుకుంటూ చిన్న కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. బాగుంటుంది సారీ. లైట్ కలర్స్ కాంబినేషన్ కి బ్రైట్ గా డిజైనింగ్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ తో కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1900 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1900 రూపీస్ కి ఇంత హెవీగా వర్క్ ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అస్సాం కోటలో వెరైటీ అండి. బాగుంటుంది. బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ తో మనం షోల్డర్ దగ్గర అంతా బోర్డర్ అంతా కూడా చక్కగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ బోర్డర్ హైలైట్ చేస్తూ ఒక రెడ్ కలర్ తో కూడా మనం చక్కగా ఒక పైపింగ్ అనేది తీసుకున్నామండి. షోల్డర్ దగ్గర అంతా కూడా మనం ఒక జరీ బూటీస్ తో చక్కగా మనం బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో జరీ బూటీస్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ గోల్డ్ కలర్ బూటీస్ ఇస్తూనే మిడిల్ అంతా కూడా మనం ఒక విష్ణు చక్రం లాగా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక మీనా వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ ఇదంతా కూడా మనకి షోల్డర్ ఉంటుంది. షోల్డర్ అంతా కూడా మనకి ఆ డాట్స్ డిజైన్స్ అనేది అందంగా బుటీస్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ కూర్చుల్లో అంత కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం ఒక క్రీపర్ డిజైన్స్తో మనం హైలైట్ చేసామండి. అంటే శారీ వచ్చేకాడి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి జరీతో గోల్డ్ కలర్ జరీతో చక్కగా ఒక క్రీపర్ డిజైన్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఇస్తేనే ఒక స్టైలిష్గా మనం ఒక డిఫరెంట్ బుటీస్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవునండి. ఇది పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా ఈ క్రీపర్స్ అనేది మనం చక్కగా మనం జరీతో అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి మనకి అస్సాం కోటా ఉంటుంది. చక్కగా బాగుంటుంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్ మీద రెడ్ అండ్ గోల్డ్ కలర్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం ఆ చిన్న బోర్డర్ అనేది మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ రా సిల్క్స్ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే. ఈ సారీ బాగుంటుందండి. సారీ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఓన్లీ 1600 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చాలా బాగుందండి సారీ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. కానీ శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఒకటి వచ్చేసి మనకి కుకట్పల్లిలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డలో ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
బాగుంటుందండి. ఇది వచ్చి మనకి క్రేప్ సిల్క్స్ లో ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది. మెటీరియల్ బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ అంటే టమాటో రెడ్ శారీ మొత్తం కూడా మనం టమాటో రెడ్ తోనే మనం శారీ అనేది డిజైన్ చేసాము. దానికి చక్కగా మనం బోర్డర్స్ వచ్చేకాడికి ఒక బనారస్ కోటా మెటీరియల్ లాగా మనం ఆఫ్ వైట్ అండ్ జరీతో చక్కగా ఒక వివింగ్ బోర్డర్ అనేది మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. షోల్డర్ బోర్డర్ అనేది బనారస్ క్రియేట్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ తో మనం చక్కగా మనం చాలా అందంగా ఒక బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేసామండి. అంటే పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో ఆరెంజ్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా ఒక థ్రెడ్ బోర్డర్ అనేది చేసాము. ఈ డిజైనర్ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా కంటిన్యూ 3 సైడ్స్. ఇక్కడ హ్యాంగింగ్ దగ్గర మాత్రం ఒక ప్యాచ్ అండి, ఒక డిఫరెంట్ ప్యాచ్ తో మనం చక్కగా మనం కట్ వర్క్ స్టైల్ లో ఉన్నటువంటి ప్యాచ్ ని ఒక కార్నర్ లో ఇచ్చారు. కార్నర్ లో హ్యాంగ్ అయ్యే దగ్గర మనం అందంగా మనం క్రియేట్ చేసాము. మొత్తం సారీ అంతా కూడా రెడ్ టమాటో రెడ్ కాంబినేషన్స్ తోనే క్రేప్ సిల్క్ అంతా కూడా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుందండి. పైన ఏదైతే బోర్డర్ చూసామో 3 సైడ్స్ కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీకి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కగా మనం బోర్డర్ లో చూసినట్లుగా ఆ కోటా బ్లౌజ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం జరీ వీవింగ్ తో. హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఆ డిజైనర్ బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చామండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి. ఫుల్ సారీ అంతా రెడ్ కలర్ తో ఇలా వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది అనమాట. ఓన్లీ 3200 రూపీస్ కి మనం ఈ సారీ 3200 రూపీస్ కి సారీ కోటాలోనే డిఫరెంట్ వెరైటీ అండి. సిల్క్ కోటా సారీ బాగుంటుందండి. ఒక కలంకారీ డిజైన్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసాం. పళ్ళు చూసినట్లయితే పళ్ళు మిడిల్ అంతా కూడా బ్లాక్ కలర్ పైన అంతా కూడా ఒక డాన్సింగ్ డాల్స్ లాగా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. బాగుంటుంది. ప్యూర్ సిల్క్ కోటా పైన అంతా కూడా బ్లాక్ కలర్ ఒక పార్ట్ తీసుకొని ఆ బేస్ పైన అంతా కూడా ఒక డాన్సింగ్ లాగా మనం అందంగా గ్రీన్ కలర్ అండ్ కోర కలర్ కాంబినేషన్స్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బోర్డర్ వచ్చేకాడికి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ అది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇదే విధంగా మనకి కింద వైపు కూడా మనకి 2 సైడ్స్ కూడా మనం తీసుకున్నాం. లైట్ వెయిట్ శారీ అంతా కూడా కోర కలర్ ఉంది కాబట్టి ఆ కోర కలర్ పైన అంతా కూడా మనం ఒక అమ్మాయి డిజైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే చక్కగా మనం బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం ఆ అమ్మాయి డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా ఆ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ దగ్గరగా మనం తీసుకున్నామండి. పైన వచ్చేకాడికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అదే విధంగా జరీ కడ్డీ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి కొంచెం లెంత్ గా మనం హైలైట్ చేస్తూ కడ్డీ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. వీటిలో కూడా మన దగ్గర ఇలాంటి వెరైటీస్ లో కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఇలాంటి వెరైటీస్ అనేది మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన షాప్స్ లో అవైలబుల్ ఉన్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. వ్యూవర్స్ కాబట్టి చాలా తక్కువ రేట్స్ కి మనం ఇస్తున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేకాడికి కొంచెం పెద్ద బోర్డర్ క్రియేట్ చేసాం. ఇందులో కలర్స్ రాదండి. ఇదే విధంగా మన దగ్గర డిఫరెంట్ ప్రింటింగ్స్ కలర్స్ అయితే అవైలబుల్ లేవు కానీ నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి సిల్క్ కోటాలో డిజైనర్ శారీ అండి. బాగుంటుందండి. ఒక పట్టు లాగా మనం ప్యూర్ సిల్క్ కోటాని అంతా కూడా డిజైన్ చేయించాము. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మంచి మనకి మస్టర్డ్ కలర్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో జరీతో మనం చాలా అందంగా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాము. మొత్తం పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఎండింగ్ దాకా కూడా మనకి ఆ క్రీపర్ వర్క్ అనేది జరీతో చక్కగా మనకి అందంగా శారీ అంతా కూడా వస్తుంది. శారీ వచ్చేకాడికి మనకి మస్టర్డ్ ఎల్లో ఉంది కాబట్టి బోర్డర్స్ అంతా కూడా మనం ఒక చక్కగా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది కాంబినేషన్ అందంగా మనం హైలైట్ చేసామండి. ఈ అందంగా మనం ఆరెంజ్ కలర్ హైలైట్ చేస్తూ ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం ఒక జరీతో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఒక చక్కగా మనం పింక్ కలర్ కూడా ఒక చిన్న బోర్డర్ ఇస్తూ ఆ బోర్డర్ లో మనం ఆ సిల్వర్ జరీతో ఒక చిన్న డాట్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. ఇదే విధంగా కింద వైపు చూసినట్లయితే ఇంకా మనం డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కింద టోటల్ గా కాంట్రాస్ట్ కింద వైపు చూసినట్లయితే ఒక పట్టు బోర్డర్ ఎలా అయితే డిజైనర్ గా ఉంటుందో ఈ ప్యూర్ సిల్క్ కోటా పైన అంతా కూడా మనం అంతే అందంగా మనం చక్కగా మనం బేబీ పింక్ ఇచ్చామండి. బేబీ పింక్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ లాగా మనం జరీని మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు బోర్డర్ బాగుంటుందండి. కాంబినేషన్ వచ్చేకాడికి పైన అంతా కూడా ఆరెంజ్ కలర్, కింద వైపు వచ్చేకాడికి ఒక డిజైనర్ బోర్డర్ దట్ మళ్ళీ మనం ఒక బేబీ పింక్ కాంబినేషన్స్ తో మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం ఒక 1/2 మీటర్ పళ్ళుతో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. చక్కగా మనం జరీతో మనం చక్కగా ఒక హిల్స్ డిజైన్స్ లాగా మనం అందంగా ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నామండి. అంటే మధ్యలో డిజైన్ అనేది మిస్ చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ కలర్ఫుల్ గా ఇచ్చారండి. బ్లౌజ్ అనేది మనం చక్కగా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా చేయించుకోవచ్చు. వన్ సైడ్ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి మనం బేబీ పింక్ కాంబినేషన్స్ ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం ఫుల్ డిజైన్ కూడా ఉంది. దాని బాగుంటుందండి. ప్లెయిన్ ఉంది కాబట్టి మనం మంచిగా చక్కగా ప్యాటర్న్ బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకోవచ్చు.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి చాలా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. ఓన్లీ 3590 రూపీస్కే మనం ఈ ప్యూర్ సిల్క్ కోటా డిజైనర్ మనం ఇస్తున్నాం. 3590 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చి మనకి కంచి ఆర్గంజా సిల్క్ అండి. బాగుంటుంది. కంచి ఆర్గంజా సిల్క్. ఓకే. స్కై బ్లూ శారీ తీసుకున్నాం. స్కై బ్లూ శారీకి అంతా కూడా మనం మజంతా పింక్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. చక్కగా ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా జరితో ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా స్కై బ్లూ కాంబినేషన్ పైన చక్కగా మనం ఒక జరీ బూటీస్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. అంటే ఒక జరీ బూటీస్ లో 2 పికాక్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ శారీ దగ్గర షోల్డర్ దగ్గర అనేది మనం చాలా దగ్గరగా తీసుకున్నాము. తీసుకుంటూ జరీ బూటీస్ అనేది మనం హైలైట్ చేసాం. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి 2 ఇంచెస్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ బ్రైట్ గా కనిపించే విధంగా ఇచ్చి మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో మజంతా పింక్ కలర్, ఆ కలర్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా 2 లైన్స్ లాగా ఇక్కడ ఇచ్చారన్నమాట. కింద వైపు బోర్డర్ వచ్చాక మనం చాలా లెంతీ బోర్డర్, చాలా హైలైట్ గా మనం చాలా దర్బార్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. 2 వైపులు కూడా మనం ఆ పింక్ కలర్ తో 2 లైన్స్ లాగా హైలైట్ చేసాం. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. బాగుంటుందండి కంచికూర. రేట్స్ వచ్చే దగ్గరికి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే మనం ఇస్తున్నాం అండి. ఈ బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాము. ఓకే. పళ్ళు కలర్ మజంతా పింక్ కలర్, పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం మజంతా పింక్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చేకాడికి జరీ బోర్డర్, ఇంకొక సైడ్ కూడా మనం ఒక బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం హ్యాండ్స్ కి చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. మంచి స్కై బ్లూ కి చక్కగా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చు అండి. రేట్ వచ్చేకాడికి మనకి ఓన్లీ 3800 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓన్ వీవింగ్ కాబట్టి మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కే విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్ లో కూడా మనకి రీజనబుల్ అమౌంట్ కే ప్రైసెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా శారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ కూడా ఉంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. సిల్క్ కోటాలో అనే వెరైటీ అనమాట. చక్కగా మనం మంచి గ్రీన్ తీసుకున్నాం. చక్కగా సిల్క్ కోటా పైన అంతా కూడా ఒక ఎలిఫెంట్ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అది కూడా ఏంటంటే ఒక కలంకారీ లాగా మనకి ఆ ఎలిఫెంట్స్ అనేది లుక్ అనేది మనం ప్రింటెడ్ మోడల్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. శారీ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా అందమైన ఎలిఫెంట్స్ అనేది మనం శారీ అంతా కూడా తీసుకున్నాము. తీసుకుంటూ బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా కాంబినేషన్స్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి కాఫర్ సల్ఫేట్ బ్లూ తో ఒక బోర్డర్ ఉంటుంది, ఒక స్కై బ్లూ తో మనం లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్స్ తో బోర్డర్స్ ఇచ్చాము. పైన షోల్డర్ బోర్డర్, అదే విధంగా కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి. పైన ఎలా అయితే ఉందో 2 సైడ్స్ కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. వీటిలో కూడా ఇలాంటి సిల్క్ కోటాలో కూడా డిఫరెంట్ డిజైన్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. పళ్ళు వచ్చేకాడికి సేమ్ అండి. బోర్డర్ లో మనం లైట్ అండ్ డార్క్ స్కై బ్లూ సో లైన్స్ లాగా చూసాం. అదే విధంగా పళ్ళులో కూడా మనం లైన్స్ వైజ్ గా మనం పళ్ళులో కూడా తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి బ్లౌజ్ ఇచ్చాం. సన్నటి లైన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 440 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 440 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇవి మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటాయండి. నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటిలో. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చూపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.